ఇక అణు బెదిరింపులకు భయపడేది లేదని ప్రధాని మోడీ అన్నారు. కలలో కూడా భారత్ అంటే పాక్ ఉలిక్కిపడేలా చేశామన్నారు. పాక్ డ్రోన్లు మిస్సైళ్లు మన ముందు నిలవలేకపోయాయని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. భారత ఆర్మీ సేవలను ప్రధాని మోడీ కొనియాడారు. భారత సైన్యానికి శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేశారు. ఆపరేషన్ సింధూర్లో సాహసోపేతమైన చర్యన్నారు మోడీ. పాక్ కు పీఓకేను వదలడం తప్ప గత్యంతరం లేదన్నారు భారత ప్రధాని. ఉగ్రవాద వేటలో భారత్ ఎప్పుడు వెనకడుగు వేయలేదన్నారు మోడీ. మన మహిళల సింధూరం తుడిస్తే ఎలా ఉంటుందో ఉగ్రవాదులకు తెలియజేశామన్నారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశామని ప్రధాని మోడీ తెలిపారు. साथियों, ऑपरेशन सिंदूर ये सिर्फ नाम नहीं है, ये देश के कोटि कोटि लोगों की भावनाओं का प्रतिबिंब है। ऑपरेशन सिंदूर न्याय की अखंड प्रतिज्ञा है। 6 मई की देर रात, 7 मई की सुबह पूरी दुनिया ने इस प्रतिज्ञा को परिणाम में बदलते देखा है। भारत की सेनाओं ने पाकिस्तान में आतंक के ठिकानों पर, उनके ट्रेनिंग सेंटर्स पर कि भारत इतना बड़ा फैसला ले सकता है, लेकिन जब देश एकजुट होता है, नेशन फर्स्ट की भावना से भरा होता है, राष्ट्र सर्वोपरि होता है, तो फौलादी फैसले लिए जाते हैं। आतंकी ठिकाने एक प्रकार से ग्लोबल टेररिज्म की यूनिवर्सिटीज रही है। दुनिया में कहीं पर भी जो बड़े आतंकी हमले हुए हैं, चाहे 9/11 हो, चाहे लंदन ट्यूब बॉम्बिंग हो, या भारत में दशकों से जो बड़े बड़े आतंकी हमले हुए हैं, उन सब के तार कहीं न कहीं आतंक के इन्हीं ठिकानों से जुड़ते रहे हैं। आतंकियों ने हमारी बहनों का सिंदूर उजाड़ा था, इसलिए भारत ने आतंक के ये हेडक्वार्टर्स उजाड़ दिए। भारत के इन हमलों में 100 से अधिक खूंखार आतंकवादियों को मौत के घाट उतारा गया है। आतंक के बहुत सारे आका बीते 2.5-3 दशकों से खुलेआम पाकिस्तान में घूम रहे थे, जो भारत के खिलाफ साजिशें करते थे। उन्हें भारत ने एक झटके में खत्म कर दिया। కుక్కతోక వంకర అన్న చందంగా పాకిస్తాన్ తీరు ఉంది. మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది పాకిస్తాన్. సాంబా కతువా సెక్టార్లలో డ్రోన్ దాడులకు పాల్పడింది. పాక్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది. మరోవైపు జలంధర్, ఫిరోజ్పూర్ లో బ్లాక్అవుట్ విధించారు. వికారాబాద్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ బలోపేతంపై మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు 45 రోజుల్లో మెడికల్ ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను అందజేస్తామన్నారు. డిహెచ్ఎంఓ, డిప్యూటీ డిహెచ్ఎంఓలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. జిల్లాలోని అన్ని పిహెచ్సి సబ్ సెంటర్లలో వైద్య సేవలను బలోపేతం చేయాలన్నారు. అలాగే వికారాబాద్ జీజీహెచ్ కు ఎంఆర్ఐ స్కాన్లు మంజూరు చేయాలని తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్యులు బాధ్యతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు ఆసుపత్రిలో వైద్య సిబ్బంది చిందులు వేశారు. రోగులను పట్టించుకోకుండా ఆసుపత్రిలో నర్సులు, డాక్టర్లు డాన్సులు వేయడం వివాదాస్పదంగా మారింది. నర్సుల దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో నర్సులంతా కలిసి సూపరింటెండెంట్ గదిలో డాన్సులు చేశారు. డ్యూటీ టైంలో డాన్సులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేడుకలు జరుపుకోవాలని, కానీ ఆసుపత్రిలో పాటలు పెట్టుకుని డాన్సులు చేయడం ఏమిటని రోగుల బంధువులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో గంగమ్మ జాతర సందర్భంగా పల్లి వీధిలోని వేషాలమ్మ ఆలయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. జాతర సందర్భంగా అమ్మవారికి సారెను సమర్పించారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించమని, వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన జగన్ను, పెద్దిరెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ప్రముఖ దేవాలయాల్లో ఒక దేవాలయంగా వెలసిల్లుతున్నటువంటి వేసాలమ్మ దేవాలయ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 7వ రోజు 6వ రోజు కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారిని రకరకాల అలంకారాలతో అమ్మవారికి వేషాలు వేయించి పాలెగాడి సంహారాన్ని చేసే కార్యక్రమమే ఈ జాతర యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ గ్రామంలో, తిరుపతి మహానగరంలో ఆ గ్రామ దేవతగా మరి ఆడబిడ్డల్ని కంటికి పాపలాగా రక్షించుకుంటూ అమ్మవారు మరి సేవలు అందిస్తూ ఉంటారు. ఆవిడ ఆ అమ్మవారి యొక్క ఆశీర్వచనం కోసం మరి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి పూజలు సమర్పించుకుంటారు. ఈరోజు అమ్మవారికి సారి సమర్పించుకోవడం చాలా ఆనందంగా. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట తీరని నష్టాలను తెచ్చిపెట్టింది. చేతికొచ్చిన పంట అమ్మే దశలో వర్షం పాలైంది. మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో కొనుగోళ్లు చేపట్టని ఫలితంగా రోజుల కొలది ఉన్న వరి ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. కష్టపడి పండించిన పంట కండ్ల ముందే తడిసి ముద్దయింది. పొత్తిళ్లలో ఉన్న బిడ్డలాగా కంటికి రెప్పలా కాపాడాల్సిన పంట కేవలం ఒక్కరోజు కురిసిన వర్షానికి అతలాకుతలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరపాక నియోజకవర్గంలో ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి 15 నుంచి 20 రోజులవుతున్నా కొనే నాథుడే లేడు. తేమ పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారు. అకాల వర్షాలతో వరి ధాన్యం తడిసిపోతున్నాయి. రైతులు ఎండల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 17% తేమ ఉంటే కొనుగోలు చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ స్థానిక పిఎస్సిఎస్, ఐకేపీ, జీసీసీ కొనుగోలు కేంద్రాల్లో 14% లేదా 15% ఉంటే కొనుగోలు చేస్తామని అంటున్నారు కొనుగోలుదారులు. ఒడ్లు గోపించినాం, ఆడ పోసినాం, అవి 10-20 రోజులు అవుతుంది. తడిసినాయి ఒడ్లు. కొనమంటే కొనుగోలు రానంటారు. మాకెవరు ఇంతవరకు దిక్కు లేదు, దశ లేదు. మేము 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చి పెట్టినాం. అప్పు కూడనట్టుందని మేము ఉపవాసం ఇప్పుడు ఉండి తెల్లం దాకా ఇక్కడ వండుకొని ఒడ్లు నేర్పటం, దగ్గర నూకటం, బరకాల ఖర్చులు, ట్రాక్టర్ ఖర్చులు, మిల్లు ఖర్చులు, కోసినందుకు 30,000, ట్రాక్టర్ 15,000, నాటుకు 25,000, వరాలకు 10,000. ఇవన్నీ మేము కష్టపడి రక్తంతో మాంసం ఊపుకొని చుట్టేను కట్టుకొని చేసినా కూడా మాకు ఫలితం లేదు.
రైసు మిల్లర్లు, పురుగు మందు షాపు యజమానులు దళాలతో కుమ్మక్కై రైతులను మోసం చేయడానికే ప్రయత్నిస్తున్నారు. ఆరిన ధాన్యాన్ని నెలల తరబడి తమ పొలంలోనే ఆరబెడుతూ రోజుల తరబడి ఎండలోనే గడుపుతున్నామని రైతులు వాపోతున్నారు. ఆరిన ధాన్యం 14% తేమ విషయంలో చూపిస్తేనే కొనుగోలు చేస్తామని అధికారులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పంట కల్లాల్లో రోజుల తరబడి రైతులు ఉండలేక, ఎండకు తట్టుకోలేక, మరోవైపు అకాల వర్షాల భయంతో వణికిపోతున్నారు. మద్దతు ధరకు కాకుండా తక్కువ ధరకే అమ్మేయాలంటూ దళార్లు తమపై ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు. ఆరుగాలం ఎండనక, వాననక, రేయనక, పగలనక కష్టపడి పండించిన ధాన్యానికి కనీస గిట్టుబాటు ధర కూడా రావడం లేదని రైతన్నలు వాపోతున్నారు. చేసే పెట్టుబడులు ఇవన్నీ పెడతానే ఉన్నాం. ఇక్కడ యాడ్లు పోసినాం. మన బిల్డర్లు వచ్చారు, మన సొసైటీ వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చారు. ఒడ్లు పడుతున్నారు. 10 రోజులు అయింది అక్కడ కారపోసి. వర్షాలు పడుతూనే ఉన్నాయి. కొనే దిక్కు లేదు, ఏది లేదు. ఎవరన్నా అడిగితే మిల్లర్లను అడిగినా, సొసైటీ వాళ్ళని అడిగినా 10 కేజీలు 15 కేజీలు అడుగుతున్నారు. పెట్టుబడులు ఇవన్నీ పెట్టి నాశనం అయిపోతున్నాం. రాత్రి వర్షం పడ్డది, కొనే దిక్కు లేదు. బిల్డర్లు అడిగితే తీసుకోమంటున్నారు, ఎవరిని అడిగినా తీసుకోమంటున్నారు. గవర్నమెంటే ఏదైనా మాకు సహాయం చేయాలి. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అధికారులు భరోసా ఇచ్చారు. కానీ వ్యవసాయ శాఖ, సివిల్స్లపై ఐకేపీ, పీఎస్సీఎస్ అధికారులు దళాలతో కుమ్మక్కై అవుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతోనే ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. పేరుకు మాత్రమే ఐకేపీ, పీఎస్సీఎస్ఏ కేంద్రాలు ఉన్నాయి. వీరు దళారులకు, రైసు మిల్లర్లకు ఏజెంట్లుగా పనిచేస్తూ రైతులను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు తాలు పేరుతో సుమారు 3 కేజీలు, రైసు మిల్లర్ల వద్ద తేమ పేరుతో 10 కేజీల బస్తా పేరుతో 2 కేజీలు తరుగు తీసి కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు. తెచ్చిన అప్పులు కట్టే పరిస్థితి కూడా లేదని, తమకు చావే శరణ్యం అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పొలం వేసిన దానికి ఇంతము తడిసే పెట్టుబడికి చాలా ఖర్చు అయినాయి. ఇక తడిసిన మాట కూడా కొనేటట్లు లేదు సొసైటీగా. ఇంత సొసైటీ కొంటారని కూడా అన్నారు, అన్న మాట కూడా చేయలేదు. ఇక మధ్య దళారులు ఏం చేస్తారంటే వచ్చి ఇంత కొంతగా బేరం ఆడతారు. ఇక వేసిన ఒడ్లు కొనేటట్లే తడిసి వర్షం తడిసి మేము చాలా ఇబ్బంది పడతానమాట. దానికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా దానికి శ్రద్ధ తీసుకొని కొనుగోలు కేంద్రం పెట్టాలి. ఇంతవరకు కొనుగోలు కేంద్రం పెట్టి ఇంతవరకు కొనేటోళ్ళు దిక్కు దివాన్ లేదు, ఏం లేదు. ఇంతవరకు కాడ రైతు ఏం కావాలి? దానికి సంబంధం మీరు ఈ ప్రభుత్వం మాకు చెప్పాలి. ఇక ఆరుగాలం అప్పులు చేసి పండించిన పంట అకాల వర్షానికి ధాన్యం తడిసి అన్నదాతలు హరిగోస పడుతూ ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరైన సమయంలో ఏర్పాటు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతులకు నష్టపరిహారం, తడిసిన ధాన్యాన్ని తేమ శాతం లేకుండా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు వచ్చిన సుందరిమణులు నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో పర్యటించారు. వారికి జానపద, గిరిజన నృత్య కళాకారులు ఘన స్వాగతం పలికారు. వారంతా అక్కడి పరిసరాలను చూసి అమితానందం పొందారు. బౌద్ధ థీమ్ పార్క్లోని బుద్ధ విగ్రహాల వద్ద జరిగిన ధ్యానం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతకుముందు పర్యాటక సంస్థ విజయ్ విహార్ కొంతసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం సుందరిమణులంతా ఫోటోషూట్లో పాల్గొన్నారు. ఇవాళ చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్లో మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొననున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ రీస్టార్ట్ కానుంది. ఐపీఎల్ ను ఈ నెల 17న పునర్ ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. మిగిలిన మ్యాచ్లను 6 వేదికల్లో నిర్వహించనుంది. జూన్ 3న ఫైనల్స్ జరగనుంది. భారత్ పై పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో బీసీసీఐ లీగ్ ను వారం పాటు వాయిదా వేసింది. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఐపీఎల్ ను తిరిగి ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. ఈ నెల 17న బెంగళూరులో కోల్కతా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు పోర్ ద్వారా లీగ్ ప్రారంభం కానుంది.
బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, ముంబైలలో లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. ప్లే ఆఫ్స్ మ్యాచ్ల వేదికలను తర్వాత వెల్లడిస్తామని బీసీసీఐ తెలిపింది. ఈ నెల 8న అర్ధాంతరంగా నిలిపివేసిన పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ 24న జైపూర్ వేదికగా జరుగుతుంది. 6 వేదికల్లో మొత్తం 13 లీగ్ మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్లు కలిపి మొత్తం 17 మ్యాచ్లు జరుగుతాయి. ఇక విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు ఆయన గుడ్ బై చెప్పారు. సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ ప్రకటించారు. 14 ఏళ్ల టెస్ట్ క్రికెట్ కెరీర్ నుండి తప్పుకున్నట్లు తెలిపారు. 123 టెస్ట్ మ్యాచ్ల్లో 9230 పరుగులు చేశారు. టెస్ట్ క్రికెట్ లో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు చేశాడు కోహ్లీ. తన ఖాతాలో 7 డబుల్ సెంచరీలను నమోదు చేసుకున్నారు. టెస్టుల్లో అత్యధిక స్కోర్ 254 పరుగులు తీశాడు విరాట్. ఇప్పటికే టీ20కి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ తాజాగా టెస్ట్ మ్యాచ్లకు గుడ్ బై చెప్పారు. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు ఆయన గుడ్ బై చెప్పారు. సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ ప్రకటించారు. 14 ఏళ్ల టెస్ట్ క్రికెట్ కెరీర్ నుండి తప్పుకున్నట్లు తెలిపారు. 123 టెస్ట్ మ్యాచ్ల్లో 9230 పరుగులు చేశారు. టెస్ట్ క్రికెట్ లో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు చేశాడు కోహ్లీ. తన ఖాతాలో 7 డబుల్ సెంచరీలను నమోదు చేసుకున్నారు. టెస్టుల్లో అత్యధిక స్కోర్ 254 పరుగులు చేశారు విరాట్. ఇప్పటికే టీ20కి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ తాజాగా టెస్ట్ మ్యాచ్లకు కూడా గుడ్ బై చెప్పారు.